మేడ్చల్లో దుండగులు దాడికి తెగబడ్డారు. ఓ పెట్రోల్ బంకులో 6 దుండగులు దోపిడీ చేశారు. పెట్రోల్ బంక్లో ఉన్న 5 సిబ్బందిపై దాడి చేసి 15 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు దగ్గరలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పెట్రోల్ బంకు సంబంధించి దాదాపు 3 రోజుల కలెక్షన్ మొత్తాన్ని దుండగులు చోరీ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే మేడ్చల్లో దుండగులు దాడికి తెగబడ్డారు. ఓ పెట్రోల్ బంక్ లో 6 దుండగులు దోపిడీ చేశారు. పెట్రోల్ బంక్ లో ఉన్న 5 సిబ్బందిపై దాడి చేసి 15 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు దగ్గరలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పెట్రోల్ బంకు సంబంధించి దాదాపు 3 రోజుల కలెక్షన్ మొత్తాన్ని దుండగులు చోరీ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, పెట్రోల్ బంక్ లో దోపిడీ ఎలా జరిగింది? పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? మేడ్చల్ ఇల్లంపేటలో సుమారు 2.5 గంటల ప్రాంతంలో ఒక చోరీ జరిగింది. అయితే ఈ నగదు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపుగా ఈ క్యాష్ కు సంబంధించినటువంటి రాబరీస్ ఎక్కడా జరగలేదని చెప్పాలి. కానీ అనూహ్యంగా దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే అర్ధరాత్రి సమయం తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పుడే తెల్లవారుతో సమయంలో అంటే 2.5 గంటల సమయంలో అక్కడెక్కడ కూడా మొత్తం నిర్మానుష్యంగా ఉంది వాతావరణం. ఎందుకంటే మేడ్చల్ మొత్తం కూడా నగర శివార్లోని ఏరియా, ఎక్కువగా లారీలు కానీ లేదా ట్రక్కులు లాంటి మాత్రమే నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటికి కూడా కొంత వెహికల్స్ ఆపేసి రెస్ట్ తీసుకునే టైం. ఎందుకంటే 2:30 నుంచి 4 o'clock వరకు ఎక్కువగా హైవేల పైన వెహికల్స్ తక్కువగా తిరుగుతుంటే వాళ్ళంతా కూడా రెస్ట్ తీసుకున్న టైం. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ లో మేడ్చల్ ఇల్లంపేటలో ఉన్నటువంటి సిబ్బంది కూడా 6 సిబ్బంది వాళ్ళంతా ఒక క్యాబిన్ లోకి వెళ్లారు. ఎందుకంటే అతిగా ఎక్కువగా చలి ఉంది కాబట్టి ఆ చలిని దృష్టిలో పెట్టుకుని అంతా క్యాబిన్ లోకి వెళ్లారు. బహుశా అక్కడ ఉన్నటువంటి దొంగలు ఎవరైతే 5 వరకు ఒక గ్యాంగ్ వచ్చిందనేది వాళ్ళు పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ముందుగానే రెక్కి వేసి పెట్రోల్ బంక్ అబ్జర్వ్ చేసిన తర్వాతనే అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత వాళ్ళంతా క్యాబిన్ లోకి చొరబడ్డారు. 5 దుండగులు క్యాబిన్ లోకి చొరబడి వాళ్ళ దగ్గర నుండి మారణాయుధాలు కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఎదురు తిరగడానికి ప్రయత్నించిన వాళ్ళను, ప్రతిఘటించడానికి ప్రయత్నించిన వాళ్ళపైన కత్తులతో దాడి చేశారు. కొంతమందికి గాయాలయ్యాయి. అయితే వాళ్ళ దగ్గర నుండి క్యాష్ సుమారు 15 లక్షలకు పైగా ఉంటుందనేది వాళ్ళు అంచనా చెప్పారు. వాళ్ళ దగ్గర నుండి అకౌంటబిలిటీ బట్టి కూడా 15 లక్షల రూపాయలు మిస్ అయిందనేది పోలీసు కంప్లైంట్ లో వాళ్ళు నోట్ చేయడం జరిగింది. అదంతా కూడా దాదాపు 2-3 రోజుల నుంచి ఉన్నటువంటి కలెక్షన్ గా చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా స్వైపింగ్ మిషన్స్ లేదంటే మొత్తం కార్డ్ స్వైప్ వాడుతున్నటువంటి టైం కాబట్టి తక్కువ కలెక్షనే వాళ్ళ దగ్గర చేతిలో ఉంది. ఆ క్యాష్ మొత్తం కూడా న్యూ కరెన్సీనే ఉంది కాబట్టి కొంత ఆందోళనకరణ అంశం. మొత్తం ఆ న్యూ కరెన్సీని మొత్తం కూడా ఎత్తుకెళ్లారు. విచిత్రం ఏంటంటే వచ్చినటువంటి దోపిడీ దొంగలు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాకి తమ విజువల్స్ చిక్కకుండా డివిఆర్, ఎందుకంటే ఆ డిజిటల్ వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతుందో ఆ సిస్టమ్ ను మొత్తం కూడా పెకిలించి దాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసి అక్కడ నుంచి ఆ డివిఆర్ ను ఎత్తుకెళ్లారు. ఎందుకంటే సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ దృశ్యాలన్నీ కూడా పొందుపరుస్తారో ఆ మొత్తం కూడా రికార్డ్ అయినటువంటి మొత్తం కూడా ఓ రికార్డింగ్ సంబంధించినటువంటి డిజిటల్ రికార్డింగ్ సిస్టమ్ సంబంధించి ఏదైతే ఉంటుందో డివిఆర్ లో ఆ డివిఆర్ ను డైరెక్ట్ గా ఎత్తుకెళ్లారు. వాళ్ళు మాట్లాడినటువంటి భాష హిందీలో మాట్లాడారనేది వాళ్ళు ప్రాథమికంగా పోలీసులకు ఇచ్చిన సమాచారం. దీంతో కొంత ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా ఈ దారుణానికి పాల్పడి ఉంటారనేది పోలీసులు భావిస్తున్నారు. ఉదయం 2.5 గంటల ప్రాంతంలో జరిగింది. జరిగిన తర్వాత సుమారు 30 నిమిషాల వరకు వాళ్ళు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే చాలా షాక్ లో ఉన్నాము. అప్పటికి వాళ్ళు వెళ్లిపోయారా లేదా అనే విషయం కూడా
తెలియనటువంటి కండిషన్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా తాము ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదనేది వాళ్ళు చెప్తున్నారు. 3 గంటల తర్వాత ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిన Okay, కి ఫోన్ కొట్టిన తర్వాత రైట్, థ్యాంక్ యూ.